సో ఎంతో రుచికరమైన మన పాలక్ స్వీట్ కార్న్ శాండ్విచ్. సో ఈరోజు మన పాలకూర స్వీట్ కార్న్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ వచ్చి చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ పాలకూర. పాలకూర అనేది చాలా ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్. నెక్స్ట్ ఇవి వచ్చేసి నువ్వులు, సిస్మన్ సీడ్స్. నెక్స్ట్ చీజ్, ఏ బ్రాండ్ అయినా పర్లేదు మీ ఇష్టం. వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయ, కారం మీరు తగినంత. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ అనమాట. అండ్ స్వీట్ కార్న్ కూడా ఫ్రెష్గా ఉండాలి. ముందుగా ఇలాగ అన్నీ ఒలిచి పెట్టుకోండి. అండ్ కమింగ్ టు బ్రెడ్ అనేది మీ చాయిస్. నేనైతే బ్రౌన్ వీట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో మల్టీగ్రెయిన్ బ్రెడ్ హెల్దీగా ఉండాలంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఇలా వీట్ బ్రెడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి కదా. సో అలా మిల్లెట్ బ్రెడ్ అలా యూజ్ చేసుకోవచ్చు. వైట్ బ్రెడ్ కన్నా ఇవి చూస్ చేసుకుంటే కొంచెం బెటర్. నెక్స్ట్ బ్రెడ్కి అప్లై చేయడానికి బటర్ కానీ క్రీమ్ కానీ, నేను ఎక్కువ క్రీమ్ అప్లై చేస్తాను. సో క్రీమ్ తీసుకున్నాను. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో చాలా సింపుల్ రెసిపీ అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ముందుగా మనం ఇప్పుడు ఫస్ట్ పాలకూరని బాగా వాష్ చేసుకుందాం. సో ముందుగా పాలకూర అనేది బాగా కంప్లీట్గా వాష్ చేసుకుందాం. సో లీఫీ వెజిటేబుల్స్ కాబట్టి కొంచెం ఇసుకది ఉంటుంది. కొంతమంది వాష్ చేశాక, కట్ చేశాక వాష్ చేస్తారు. బట్ నేను ముందే వాష్ చేసి అప్పుడు కట్ చేస్తాను. ఏదైనా మీ ఇష్టమే, ఎలాగైనా చేసుకోవచ్చు. సో మీరు అందరికీ ఐడియా ఉంది కదా, ఆకుకూరలు అంటే ఖచ్చితంగా గడ్డి అవన్నీ మధ్యలో ఉంటాయి. సో అవన్నీ కూడా ముందుగా తీసుకొని జస్ట్ ఇలా కొంచెం పెద్దగా చాప్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం జస్ట్ వీటిని టాస్ చేస్తాం అన్నమాట, కాస్త వేపుకుంటాం పచ్చివాసన అనేది పోవడం కోసం. సో కట్ చేసుకున్నవన్నీ ఇలాగా పక్కన పెట్టుకోండి. జస్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా ఇలా చాప్ చేసుకుందాం. ఇలా చాప్ చేసుకుని సరిపోద్ది. అండ్ నెక్స్ట్ గార్లిక్ అయితే నేను చాప్ చేయట్లేదు, అలాగే డైరెక్ట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. సో మనం పాలకూర కూడా మొత్తం చాప్ చేసి ఉంచుకున్నాం. చూడండి, మొత్తం పాలకూర అంతా నీట్గా కడుక్కొని చాప్ చేసుకున్నాం. అండ్ గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. సో ముందుగా మనం స్టవ్ లైట్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. సో పిల్లలకి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బటర్ కానీ లేకపోతే గీ కానీ యాడ్ చేసుకుందాం ఇది ఫ్రై చేయడానికి. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది అండి. మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. సో చాలా మంది పిల్లలు జనరల్గా ఏంటంటే పాలకూర అనేది తినరు. స్వీట్ కార్న్ పైన తింటారు కానీ పాలకూర అస్సలు తినరు. సో ఏం చేస్తారంటే పాలకూర ఇలా స్నాక్స్లో యాడ్ చేసుకుంటే వాళ్ళకి అంత కనపడదు అండ్ స్నాక్స్గా ఉంటాయి కాబట్టి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట తినడానికి. సో నేనైతే ఇది అబ్జర్వ్ చేశాను, అందుకే నేనైతే ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటాను ఇది పాలకూర స్వీట్ కార్న్తో కలిపి. సో మా వాడికి శాండ్విచ్ అంటే ఇష్టం అనమాట. సో ఏ టైప్ ఆఫ్ శాండ్విచ్ అయినా వాడు ఇష్టంగానే తింటాడు. సో గార్లిక్ అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సో ఇవన్నీ హెల్త్కి మంచివైనవి కాబట్టి పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు చేయడానికి. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకొని ఒక 2 days అని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందులో కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ స్కూల్స్ అవి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ముందు రోజు మీరు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వేపేసి పెడుతున్నాను కాబట్టి పాడవదు అనమాట, బాగుంటుంది. అండ్ దీనికి స్వీట్ కార్న్ పాలకూర రెండు బాగా ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ ఇందులో ఇవే కాదు, చియా సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్ కూడా మీరు నానబెట్టి శాండ్విచ్ చేసినప్పుడు వేసుకున్నా సరే మంచిదే. అండ్ సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఏం వేసుకున్నా సరే మంచిదే. నేనైతే ఈరోజు ఓన్లీ సిస్మన్ సీడ్స్ నువ్వులు ఒకటే వేస్తున్నాను అనమాట. జనరల్గా చియా సీడ్స్ కూడా వేస్తూ ఉంటాను. సో ఈ రెసిపీ ఏంటంటే ముందు నేను వేరే దగ్గర తిన్నాను. వాళ్ళు ఏంటంటే మధ్యలో బ్రెడ్ స్టఫ్ పెట్టి ఆ బ్రెడ్ మళ్ళీ బజ్జీలాగా చనాపిండిలో ముంచి అందులో వేస్తారనమాట. సో అది ఆయిల్ అది అంత హెల్తీ కాదు కాబట్టి నేనైతే ఇలా చేయడం స్టార్ట్ చేశాను. ముందు మేము అలాగే చేసుకునే వాళ్ళం. సో నెక్స్ట్ స్వీట్ కార్న్ యాడ్ చేసేద్దాం.
స్వీట్ కార్న్ యాడ్ చేశాక కొంచెం సాల్ట్ వేసుకుందాం, సో దట్ బేగా మగ్గుతాయి. అండ్ పిల్లలకి ఇస్తున్నారు కాబట్టి చిల్లీ అది కారం అది మీకు తగ్గినట్టు వేసుకోండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినరు కదా. ఇది కొంచెం హాఫ్ బాయిల్ అయితే చాలు, తర్వాత పాలకూర వేసుకుంటే, ఎందుకంటే పాలకూరలో వచ్చిన వాటర్తో కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఫుల్గా అయితే ఏమీ ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ హాఫ్ కుక్ అయితే చాలు స్వీట్ కార్న్. సో పిల్లలు వచ్చేసరికి ఏంటంటే మనం రెసిపీస్ అయ్యి ఎలా ట్రై చేయాలి, అలాగే ఏమేమి చేయాలి అనేది థాట్స్ అలాగా మదర్స్కి వస్తూనే ఉంటుంది, వాళ్ళ చేత ఎలాగో ఒకలా తినిపించాలని వాళ్ళ తాపత్రయం అనమాట. సో సేమ్ నాది అదే తాపత్రయం, మా వాడి చేత ఎలాగొకలా తినిపించాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను రెసిపీస్ అవి. సో ఇలా మూత పెట్టుకున్నాం ఒక 5 మినిట్స్ అయింది కాబట్టి. సో స్వీట్ కార్న్ ఎలా అయితే సరిపోతుంది, ఇప్పుడు మనం పాలకూర అనేది ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ లైక్ హాఫ్ కుక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం పాలకూర కూడా యాడ్ చేద్దాం. వరకు ఇలా మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. 5 మినిట్స్ అయింది కదా, సో ఒక్కసారి కలుపుకుందాం. సో చూసారు కదా, మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా అవ్వనివ్వండి. సో ఇప్పుడు మనం చూద్దాం, ఒక 10 మినిట్స్ అయిపోయింది. సో చూసారు కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. సో ఇందులో వాటర్ కంటెంట్ అంతా ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, సో దట్ ఇది కూల్ అవ్వాలన్నమాట. సో స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఇది కూల్ అయ్యే వరకు కాసేపు ఇలా ఉంచుదాం. కూల్ అయ్యాక మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో కాస్త కూల్ అవ్వనిద్దాం దీన్ని. సో ఇప్పుడు మన రెసిపీ వచ్చి కంప్లీట్గా కూల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాం. సో జార్ తీసుకోండి. సో ఇదేంటంటే స్టఫ్ కంప్లీట్గా బ్లెండ్ చేసుకోక్కర్లేదు, అంటే పేస్ట్ లాగా చేసేసుకోక్కర్లేదు. సో ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో అట్లీస్ట్ మధ్య మధ్యలో అలాగా వాళ్ళకి కొంచెం అలా కనపడినా తగిలినా సరే తినరు అంటే వాళ్ళు ఓకే ఫైన్ పేస్ట్ చేసుకోండి. బట్ పేస్ట్ కన్నా ఏంటంటే కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటాం కదా, అలా అయితే మాత్రం టేస్ట్ కొంచెం ఎక్కువ బాగుంటుంది అనమాట దాంతో కన్నా పోలిస్తే. సో మనం ఇలా మిక్చర్ అంతా ఆల్రెడీ సాల్ట్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఏం యాడ్ చేసుకోక్కర్లేదు, జస్ట్ దీన్ని ఇలాగా మిక్స్ చేస్తే గ్రైండ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టఫ్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఏంటంటే మిక్చర్ మధ్య మధ్యలో కాస్త మిక్స్ చేసుకోండి. సో చూడండి, ఆ మిక్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట, ఇలా బరక్గా ఉంటే సరిపోతుంది. సో మధ్య మధ్యలో కార్న్ ఉన్నా ఏమున్నా సరే ఏం పర్లేదు. సో అది కూడా తిందాం అంటే కప్పున్నాం, నేనైతే ఏదైతే సర్వ్ చేస్తున్నానో ఆ ప్లేట్ తీసుకుంటున్నాను. అండ్ 2 బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకుందాం. సో బ్రెడ్ స్లైసెస్ అనేవి మీరు ఎంచుకున్నప్పుడు ఇప్పుడు మల్టీగ్రెయిన్ వస్తున్నాయి, మిల్లెట్ బ్రెడ్ వస్తుంది, వీట్ బ్రెడ్ వస్తుంది, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే వస్తున్నాయి స్లైసెస్. సో మీరు మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. హెల్దీగా కావాలంటే బెటర్ యూ చూజ్ మిల్లెట్ మల్టీగ్రెయిన్ అలాంటివి. సో ఇప్పుడు మనం ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఉంచుకుందాం. సో ప్యాన్ ఈ పాటికి ప్రీ హీట్ అవుతుంది. సో ప్యాన్ కూడా ఏంటంటే ఆల్రెడీ మనం స్టఫ్ ఫ్రై చేసాం కదా, ఆ ప్యాన్ యూజ్ చేస్తే సరిపోతుంది. స్లైసెస్కి ఒక సైడ్ జస్ట్ ఇలా రాసుకోండి.
సో నెయ్యి తీయడానికి ఇలా ఉంచుతాను. సో ఇదే బ్రెడ్కి రాసేస్తూ ఉంటాను. సో నెయ్యి యాక్చువల్గా మజ్జిగలో చిలికి చేసేదే బాగుంటుంది. బట్ ఏంటో ఇక్కడ అంటే బెంగళూరులో పెరుగు గడ్డ కట్టడం అంత ఇదిగా అనిపించదు. సో నేనైతే డైరెక్ట్గా మిగడే ఇలా ఉంచి దాన్ని హీట్ చేసి నెయ్యి తీస్తూ ఉంటాను. సో ఇలాగ చూడండి 2 బ్రెడ్ స్లైసెస్కి ఇలా అప్లై చేసుకున్నాం కదా. సో అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఈ స్టఫ్ ఉంది కదా మన దగ్గర, ఈ స్టఫ్ అనేది ఈ మధ్యలో పెట్టుకోండి. ఇంకొంచెం స్పైస్ లెవెల్ ఏమైనా ఎక్కువ ఉన్న వాళ్ళు పెప్పర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చీజ్. సో యాక్చువల్గా ఇంతకుముందు శాండ్విచ్లో నేను కూడా మయోనీస్ అనేది యాడ్ చేసేదాన్ని. బట్ మయోనీస్ అస్సలు మంచిది కాదంట హెల్త్కి. సో అది తెలిసినప్పటి నుంచి నేనైతే అవాయిడ్ చేస్తున్నాను మయోనీస్ యాడ్ చేయడం. అంటే ఊరికనే ఎందుకు ఇంత హెల్తీగా చేసుకొని ఒక మయోనీస్ వేసుకొని పాడు చేసుకోవడం అని చెప్పి నేనైతే అది స్కిప్ చేశాను అనమాట. సో ఇలా చీజ్ ఫుల్ కావాలంటే ఫుల్, మీకు ఎంత కావాలంటే అంత చీజ్ యాడ్ చేసుకోండి. కదా ఆల్రెడీ మనం ఇందాక రేకే ప్రీ హీట్ చేసుకున్నాం. సో దాని మీద శాండ్విచ్ అనేది పెట్టేయండి. సో జస్ట్ బ్రెడ్ అనేది జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వస్తే సరిపోతుంది. సో ఏంటంటే మనకి మెయిన్ దీనికి ఏంటంటే పాలకూర, స్వీట్ కార్న్ ఇవన్నీ ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. సో రెండో సైడ్ కూడా ఇలాగ అవ్వనివ్వండి. ఈలోగా నేను ఏం చేసుకుంటానంటే స్టఫ్ అంతా వేరే బౌల్లోకి తీసి ఉంచుకుంటాను. సో నాకు తెలిసి ఇది సెకండ్ సైడ్ కూడా అయిపోయి ఉంటుంది. యా, కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మన ప్లేట్లోకి తీసేసుకుందాం. సో తీసేసుకొని మీకు నేను కట్ చేసి చూపిస్తాను ఇది లోపల ఎలా ఉందో. చీజీగా బాగుంటుంది. సో ఎంతో రుచికరమైన మన పాలక్ స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలాగుందో చెప్పండి. మెయిన్గా మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి అయితే చాలా చాలా నచ్చుతుంది. నాకు కూడా పిల్లోడు ఉన్నాడు కాబట్టి నేనైతే చెప్తున్నా. చూడండి మధ్యలో అండ్ చీజ్ ఎక్కువ తినే పిల్లలు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. లైక్ 2 స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి మధ్యలో చీజ్ అంతా మెల్ట్ అయ్యి చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై డిష్ అనమాట. పిల్లలకి చాలా చాలా ఇష్టపడతారు. సో ట్రై చేయండి తప్పకుండా. సో ఈ రెసిపీ మన స్వీట్ కార్న్ పాలక్ శాండ్విచ్ ఈ రెసిపీ ఎలా ఉందో మనం ట్రై చేస్తుంటాం. సో ఎలా వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయాయో కరెక్ట్గా చెప్తాను. కాలిపోతుంది. సో పర్ఫెక్ట్గా సరిపోయింది. సో స్వీట్ కార్న్ ఇలా ఉండి ఎక్కువ ఉండి పాలక్ ఇలా తక్కువ ఉన్నా సరే మీడియంగా ఉన్నా సరే సరిపోతుంది అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది బరక్గా ఉండాలి. కొంచెం మనకి నోటి తగ్గేలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సాల్ట్ కారం అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి. సో ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా కొత్త రెసిపీస్ బ్రెడ్తో ఇలాగా కొంచెం హెల్దీగా ఉన్నవి ఏమన్నా తెలిస్తే నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అంతవరకు థ్యాంక్ యూ. సూపర్ మస్త్.